ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. రేపు ఉదయం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈనాడు వ్యవస్థాపకులు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. రేపు ఉదయం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తర్వాత ఆయన జన్మించారు. కుటుంబ సభ్యులు రామోజీకి తాతయ్య రామయ్య పేరు పెట్టారు. బడిలో మాస్టర్కు తన పేరు రామోజీరావు అని చెప్పి తన పేరును తానే పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి విలక్షణ సృజనాత్మకత ఉన్న వ్యక్తి ఆయన. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగు నాటా సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు. ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానస పుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితారా సినీ పత్రిక నిలిచింది. బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన ఇవే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు చైతన్య దీప్తుల్లాంటి చిత్ర రాసాలను సృజించారు. అద్భుత ఫిల్మ్ సిటీని సృష్టించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆఖరి క్షణం వరకు ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించారు. పనిలోనే విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహనీయుడు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఆయన చెరగని ముద్ర వేశారు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్ను స్థాపించారు. దేశంలోనే అగ్రశ్రేణి చిట్ ఫండ్ సంస్థగా మార్గదర్శి నిలిచింది. 60 ఏళ్లలో లక్షలాది మంది ఖాతాదారులకు నిబద్ధతతో సేవలు అందించారు. ఈ సంస్థ ద్వారా వేల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించారు. 2016లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్తో సత్కరించడం ఆ సాటిలేని కృషివలుడికి లభించిన సముచితమైన గౌరవం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అని అన్నారు. పాత్రికేయ సినీ రంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని అన్నారు. మీడియాలో రామోజీ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని పేర్కొన్నారు. రామోజీరావు ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారని తెలిపారు. రామోజీరావుతో మాట్లాడే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కిందని గుర్తు చేశారు. రామోజీరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. రామోజీరావు కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు మోదీ సానుభూతి తెలిపారు. రామోజీ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. తెలుగు పాత్రికేయానికి రామోజీరావు విశ్వసనీయత జోడించారని తెలిపారు. తెలుగు పారిశ్రామిక రంగానికి రామోజీ విలువలు జోడించారని తెలిపారు. మీడియా రంగంలో రామోజీరావు లేని లోటు పోడ్చలేనిదన్నారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నామన్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. అక్షర యోధుడిగా పేరున్న రామోజీరావు తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని, కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు,
ఒక శక్తివంతమైన వ్యవస్థ. ఆయన జీవితంలో స్వయం కృషితో కష్టపడి అనేక రకాలైన రంగాల్లో విజయం సాధించి పైకి వెళ్ళిపోయాడు. ఒక ధ్రువతారగా ఎల్లకాలం వెలుగుతూ ఉంటాడు. ఆయన చేతలు, ఆయన రాతలు, ఆయన చేపట్టినట్టు అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని ఆయన ప్రతి రంగంలోనూ ముందుకు వచ్చి వ్యాపారం ధర్మంగా చేయటం ఎలా అనే దాని మీద ఆయన ఒక కేస్ స్టడీ చేయొచ్చు, రీసెర్చ్లా చేశారు. రాజకీయాల్లో ఎవరైనా ఒకటి తలుచుకుంటే ప్రజలు ప్రతిఘటిస్తే రాజకీయాల్లో ఎలా చేయొచ్చు అనేది కూడా అందరూ ఈ మధ్య చూడటం జరిగింది. కాబట్టి సరే, కాలధర్మం ప్రకారం మనుషులు వస్తుంటారు పోతుంటారు, కానీ ఆయన జన్మ అనేది మన తెలుగు వారందరికీ కూడా ఒక గొప్ప అదృష్టం. ఆయన స్వర్గస్థులు అవ్వటం తెలుగు వారందరికీ కూడా చాలా తీరని నష్టం. ఏదంటేప్పటికీ ఆయన ఆత్మశాంతి కలగాలని. ఆయనతో ఉన్న అనుబంధం మేము చెప్పలేంది. ఎందుకంటే ఎన్నో విషయాల్లో మాకు మంచి అడ్వైస్లు ఇచ్చారు, సజెషన్స్ ఇచ్చారు. జీవితం అంటే ఏమిటో చాలా క్షుణ్ణంగా మాకు చెప్పేవారు మేము ఎప్పుడు కలిసినా. ఈ అమెరికా వెళ్ళినప్పుడు, నేను ఫస్ట్ టైం 93లో వెళ్ళినప్పుడు డిస్నీ ల్యాండ్ ఇవన్నీ చూసినప్పుడు, యూనివర్సల్ స్టూడియో, డిస్నీ ల్యాండ్ ఇవన్నీ చూసినప్పుడు మన ఇండియాలో ఎప్పుడు చూస్తాం అనుకున్న మాలాంటి వాళ్ళు ఎందరో కలల్ని నిజం చేసిన ఒక గొప్ప వ్యక్తి, ఒక విషనరీ మ్యాన్ రామోజీరావు గారు. రామోజీ ఫిలిం సిటీకి వస్తే ఈ రోజుకి నాకు నెలకి ఒక్క ఫోన్ అయినా వస్తుంది, సార్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్నాం, అక్కడ మాకు మీరు ఏమన్నా టూర్ అరేంజ్ చేయగలరా అని. అలాంటి రామోజీరావు గారు, ఎందుకంటే ఒకప్పుడు కోట్ల మందిలో ఆయన సామాన్యుడు, అలాంటిది ఈరోజు అదే కోట్ల మందికి మార్గదర్శకుడు. ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు మరణంతో మీడియా వినోద రంగం ఓ టైటాన్ను కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ న్యూస్ నెట్వర్క్, రామోజీ ఫిలిం సిటీ సహా అనేక సంస్థలను స్థాపించి ఎంతో మందికి మార్గదర్శకాలుగా నిలిచిన సృజనాత్మక వ్యాపారవేత్త అని పేర్కొన్నారు. తన దూరదృష్టితో ఎన్నో విజయాలు సాధించి సమాజంలో చెరగని ముద్ర వేశారన్నారు. పద్మవిభూషణ్ సత్కారం అందుకున్నారని, మీడియా, సినీ పరిశ్రమలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన కుటుంబ సభ్యుల శ్రేయోభిలాషులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ను ఆదేశించారు. అనారోగ్య సంబంధిత సమస్యలతో రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ను సీఎస్ ఆదేశించారు. మీడియా దిగ్గజం, ప్రముఖ వ్యాపారవేత్త రామోజీరావు మరణంతో కృష్ణా జిల్లా పామరులోని ఆయన స్వగ్రామం పెదపారుపూడిలో విషాద ఛాయలములుకున్నాయి. పెదపారుపూడిలోని దత్తత తీసుకుని 20 కోట్లకు పైగా సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేశారు రామోజీరావు. దేశంలోనే గొప్ప స్థాయికి చేరుకున్న పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా సేవలు చేశారు. మీడియా దిగ్గజం, ప్రముఖ వ్యాపారవేత్త రామోజీరావు మరణంతో కృష్ణా జిల్లా పామరులోని ఆయన స్వగ్రామం పెదపారుపూడిలో విషాద ఛాయలముకున్నాయి. రామోజీరావు మరణ వార్త విని శోక సముద్రంలో మునిగిపోయారు గ్రామస్తులు. ఈ వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. రామోజీ ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు జోహార్ రామోజీరావు అంటూ గ్రామ సెంటర్లలో నినాదాలు చేశారు గ్రామస్తులు. పెదపారుపూడిని దత్తత తీసుకుని 20 కోట్లకు పైగా సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేశారు రామోజీరావు. విద్యార్థి దశ నుండే రామోజీరావుకు కష్టపడే తత్వం ఉండేది అని ఆయన బాల్యమిత్రుడు పాలడుగు చంద్రశేఖరరావు గుర్తు చేసుకున్నారు. దేశంలోనే గొప్ప స్థాయికి చేరుకున్న పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా సేవలు చేశారని కొనియాడారు చంద్రశేఖరరావు. గత ప్రభుత్వం సహకరించకపోయినా దత్తత గ్రామమైన పెదపారుపూడి కోసం రామోజీరావు ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. సర్పంచ్ చప్పిడి సమీర
ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పెదపారుపూడిని మోడల్ గ్రామంగా రామోజీరావు అభివృద్ధి చేశారని రామోజీ ఫౌండేషన్ సభ్యులు అంటున్నారు. గ్రామంలో శ్మశానాల దగ్గర నుండి ప్రభుత్వ పాఠశాలల వరకు గ్రామంలో ఎన్నో నిర్మాణాలు చేశారని కొనియాడారు. పెదపారుపూడి వాస్తవ్యులు, ఈనాడు వ్యవస్థాపకులు, అదేవిధంగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, ఏదైతే ఈనాడు పత్రికని మూల కారకుడు, ఈరోజు వరకు ఆద్యాంతం తనదైన శైలిలో రాష్ట్రానికి సేవలు అందిస్తూ పారపూడి గ్రామంలో రామోజీ ఫౌండేషన్ అని పెట్టి ఎన్నో సేవలు అందించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ బిడ్డ శ్రీ రామోజీ గారు ఈరోజు స్వర్గస్థులవుతాం. చాలా దురదృష్టకరం. ఇది తీరని లోటు. పామరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున, పామరు ప్రజల తరఫున రామోజీ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీ ఉదయం 11:20 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అధికారులు స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీ ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ కూటమి ముఖ్య నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నందున ఎయిమ్స్ సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతం అనువుగా లేకపోవడంతో గన్నవరంలో మరో ప్రాంతాన్ని పరిశీలించారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. సభా వేదిక నిర్మాణం కోసం ఇప్పటికే 12 లారీల్లో సామాగ్రిని తీసుకొచ్చారు. అధికారులు స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లు ముమ్మరం చేయాలని ఆదేశించారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రామోజీరావు మృతికి నివాళులర్పించారు. ఈనాడు మీడియా సంస్థ ద్వారా నిజాలను నిర్భయంగా ప్రసారం చేసి సమాజాన్ని చైతన్యం చేశారని అన్నారు. ఈనాడు ముందడుగు ద్వారా సామాన్యులకు చేరువుగా సమాచార హక్కు చట్టం, సుజలాం సుఫలాం అంటూ పరిశుభ్రత కోసం ఊరువాడ చైతన్యం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఆయన మృతి మీడియా రంగానికి, తెలుగు జాతికి తీరని లోటు అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పోటులను ఎదుర్కొన్నాడు, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కానీ నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా చివరి శ్వాస వరకు సమాజం గురించి పనిచేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. వ్యాపార రంగంలో కానీ, సినీ రంగంలో కానీ, పత్రికా రంగంలో కానీ ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగానికే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. వ్యాపార రంగంలో ప్రియా ఫుడ్స్ స్థాపించారు, మార్గదర్శి సిట్ ఫండ్స్ పెట్టారు. అందులో ఎన్నో వేల లక్షల కోట్ల మందికి ఉపయోగపడి ఆ వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేశారు. సినిమా ఇండస్ట్రీ ఉంది. ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి అన్ని హంగులతో ఒక బ్రహ్మాండమైనటువంటి స్టూడియోను నిర్మించి దేశంలో, ప్రపంచంలో తెలుగువారికి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. రామోజీరావు ఈరోజు లేకపోవడం తెలుగు జాతికి పోడ్చలేనటువంటి లోటు. ఈరోజు అటువంటి లోటుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి ఎన్డీఏ సమావేశాలకి ఢిల్లీ వెళ్ళినా ఇవాళ ఒకటిన బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఆయన రామోజీరావు పార్థివ శరీరానికి ఘన నివాళులు అర్పిస్తూ, అట్లాగే ఇక్కడ రాష్ట్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో మరి అందరూ కూడా లీడర్స్, ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ కూడా బాధాతత్వ హృదయంతో రామోజీరావు గారికి రోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ చేసినటువంటి కార్యక్రమం. మరి ఈ రోజున ఆయన ఎన్నడూ కూడా మరవలేని ఆ మహానుభావునికి మరొకసారి ఘన నివాళులు, శ్రద్ధాంజలి.
ఈనాడు సంస్థల అధినేతగా అనేక రంగాల్లోనూ తెలుగు సమాజాన్ని నిలబెట్టిన వ్యక్తి రామోజీరావు అని మచిలీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. రామోజీరావు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన సంతాపం తెలియజేశారు. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన అసామాన్యంగా పత్రికా రంగంలో తెలుగు భాషకు సేవ చేశారని శ్లాఘించారు. తెలుగు సినిమా రంగంలోనే గాని అనేక రంగాల్లో ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివన్నారు. అటువంటి వ్యక్తి నేడు అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. రామోజీరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర తెలియజేశారు. ఈనాడు సంస్థ వ్యవస్థాపకులు అనేక రంగాల్లో మరి తెలుగు సమాజాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. మరి ఈరోజు ఆయన పరమార్థించడం చాలా బాధాకరం. నిజంగా అటువంటి వ్యక్తి కృష్ణా జిల్లా పెదపారుపూడిలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యంగా మరి పత్రికా రంగంలో మరి తెలుగు భాషకి సేవ చేస్తూ తెలుగు సినిమా రంగంలో కానీ అనేక రంగాల్లో అనేక రకాలుగా ఆయన చేసినటువంటి సేవలు ఇప్పటికీ మర్చిపోలేం. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఆయన పరమావధించారంటే చాలా బాధగా ఉంది. తప్పకుండా వారి కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయానికి జగన్ చేసిన అరాచకాలే కారణమని తెలుగుదేశం నేత వర్ల రామయ్య అన్నారు. ఓటమికి గల కారణాలపై జగన్ ఆత్మపరిశీలన చేసుకోకుండా ప్రజలపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ పాలనలో దళితులపై విపరీతంగా దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై జరిగిన హింసకాండ, హత్యలు, అత్యాచారాలను దళిత బిడ్డలు మర్చిపోలేదన్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ మాటలు ఆత్మస్తుతి పరనిందలా ఉన్నాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. తన ఓటమిని ఇతరులపై రుద్దుతున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి ఇంకా ఊహాలోకాల్లోనే విహరిస్తున్నారని విమర్శించారు. జగన్ రెడ్డి చేసిన నేరాలు, ఘోరాలు ఎక్కడికి పోతాయన్నారు. ఈ జగన్ తమకొద్దని ప్రజలందరూ ఏకగ్రీవంగా ఓడించారని అన్నారు. శుక్రవారం వర్ల రామయ్య టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో అంత ఘోరంగా ఓడిపోయినా ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా పరనింద చేస్తున్నారని చెప్పారు. వైసీపీ ఘోర ఓటమికి జగన్ రెడ్డే కారణమన్నారు. వైసీపీకి ఎస్సీలు బానిసలు కాదని, నిరంకుశ నియంతృత్వ ప్రజా వ్యతిరేక పాలనను ఎస్సీలు చీకొట్టారని అన్నారు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను వైసీపీ ప్రభుత్వం చంపింది. తమ దళిత బిడ్డలు ఇంకా మర్చిపోలేదన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమికి ఇచ్చిన ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కూడా మీకు మీ వాస్తవ స్థితికి మిమ్మల్ని తీసుకురాలేదు. ఇంకా ఊహాలోకాల్లోనే మీరు విహరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంటారండి, పత్రికా సోదరులారా, నేను బటన్ నొక్కాను, అవ్వ అత్తలు నాకు ఓటేయలేదండి. నేను బటన్ నొక్కితే ఓటేయాలా? నువ్వు చేసిన నేరాలు, ఘోరాలు ఏమవుతాయి? వాళ్ళకి అర్థమవుతా? ఎవరికైతే మీరు బటన్ నొక్కారో ఆ బటన్ నొక్కిన అవ్వాతాతల ఇంటిలో వాళ్ళ బిడ్డలు ఉండరా? వారికి వాళ్ళ బిడ్డలు ఉండరా? వాళ్ళందరూ ఆలోచించరా? బటన్ నొక్కటమే లక్ష్యంగా పెట్టుకున్న మీరు ఏ రకంగా మీరు చేసిన నేరాలు, ఘోరాలు అందరి దృష్టిలో ఉండటం, వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా మాకొద్దు ఈ జగన్ పరిపాలన మాకొద్దు అని ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు ఈ రోజున ఇటువంటి చాలా అవమానకరమైన ఓటమి మీకు దక్కిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎన్నికల్లో ఇంత ఘోర పరాజయం పాలైనా కూడా మీరు మీ తప్పుల మీద ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇతరులు దానికి కారణం అని చెప్పాలనుకోవటం మీకు మీరే ఒక ఆత్మ మీ దీన్ని మీరు నిందించుకుంటున్నారు. ఆ మాట నాకు రావటం లేదు. లబ్బిపేట షిరిడి సాయిబాబా ఆలయంలో బాబా విగ్రహ ప్రతిష్టాపన చేసి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిన్న వైభవంగా పూజలు నిర్వహించారు. బాబాకు వివిధ రకాల పూలు, తులసి, మారేడు దళాలతో అలంకరించారు. షిరిడి నుంచి తీసుకొచ్చిన సాయిబాబా పాదుకలని ఆలయంలో ఉంచి తరువాత గ్రామోత్సవం నిర్వహించారు. మేళతాళాలు, కోలాట బృందాల నడుమ గ్రామోత్సవం వైభవపేతంగా జరిగింది. భక్తులు పూజాది కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం బాబావారి గ్రామోత్సవంలో పాల్గొన్నారు. సాయంత్రం అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పరశురాం రవికుమార్ పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిగాయి.
గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకోలేదని, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా విధ్వంసం చేసి అన్ని వర్గాల ప్రజలను దోచుకోవటమే పనిగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పారని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. ఎన్డీఏ కూటమిని బలపరిచి తమ ఓటుతో రాష్ట్రంలో అధికారాన్ని కట్టబెట్టారని అన్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలకు పరిష్కారం చూపిన ప్రధాని నరేంద్ర మోడీకి దేశ ప్రజలు మరోసారి అవకాశం కల్పించారన్నారు. టీడీపీ జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అత్యధిక మెజారిటీతో గెలిచిన సందర్భంగా కృష్ణఘాట్ వద్ద బుద్ధా దివాకర్ ఆయన ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 1 టౌన్ కృష్ణఘాట్ వద్ద కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిన్న సాయంత్రం నిర్వహించారు. బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, దుర్గగుడి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు, విజయవాడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కొలపల్లి గణేష్, శ్రీధర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలకు నరేంద్ర మోదీ పరిష్కారం చూపి దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లారని అన్నారు. ఆర్థికంగా ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశాన్ని తీసుకువెళ్తున్నారని తెలిపారు. ప్రపంచ దేశాల్లో ఆర్థికంగా బలమైన దేశంగా 5వ స్థానంలో నిలిపారన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తన విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేశారని, కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని మార్చారని మండిపడ్డారు. నాసిరకం మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేశారన్నారు. ఆర్థిక నేరగాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండకూడదని, ఇలాంటి వారు ఉండడం వల్ల రాష్ట్రానికి అరిష్టమని ప్రజలు ఎన్డీఏ కూటమిని గెలిపించారన్నారు. రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా, యువతకు ఉద్యోగాల అవకాశం లేని రాష్ట్రంగా, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా విధ్వంసం చేసి అన్ని వర్గాల ప్రజలను కూడా ధ్వంసం చేసి ఏ వర్గం ప్రజలు కూడా ఆర్థికంగా పుంజుకోలేని పరిస్థితిలో అన్ని రకాలుగా అరాచకాలు దోచుకోవడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అనేక దారుణాలను ప్రజలు సహించి ఈరోజు అగ్నిపర్వతం బద్దలైన మాదిరిగా బ్యాలెట్ బాక్సులు బద్దలై ఎన్డీఏ కూటమి అభ్యర్థులు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థులను ఏ విధంగా అత్యధిక సంఖ్యలో గెలిపించిన విషయం మనందరికీ తెలుసు. ఒక పక్క దేశంలోని 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఈ సమస్యలు పరిష్కారం కావు అని దశాబ్దాలుగా పేరుకుపోయినటువంటి సమస్యలను 10 సంవత్సరాలు అనేక సమస్యలకు పరిష్కారం వెతికిన సందర్భాలు చూసాం. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళి ఆర్థికంగా కూడా ప్రపంచ దేశాలకి భారతదేశాన్ని ధీటుగా తయారు చేస్తూ ముందుకెళ్తున్న నేపథ్యం. సుజనా చౌదరి గారి యొక్క విజయం చరిత్రాత్మకమైనటువంటి విజయం. స్వాతంత్రం వచ్చిన తర్వాత విజయవాడ పశ్చిమలో మరి ఇంత మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏ ఒక్కరూ లేనటువంటి చరిత్ర చూసాం. దీనికి కారణం సుజనా చౌదరి గారి మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. ఆ రకంగా సుజనా చౌదరి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని చెప్పినటువంటి ఆలోచనతో ఇంత భారీ మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజానీకానికి పేరు పేరున అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కనీ విని ఎరగని రీతిలో పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటి వరకు చూడని విజయాన్ని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి గారికి అందించిన ప్రజలకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే చౌదరి గారు నాన్ లోకల్ అని ప్రచారం చేశారు. అది ఎవరూ నమ్మక మా ఓటు సుజనాకే, అభివృద్ధికే అని ఓటేసి గెలిపించారు.